తెలంగాణ రాష్ట్రంలోని రిజిస్టర్డ్ ఫార్మసిస్టు సోదరులందరికీ కూడా దసరా అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు. నేను మీ గుండమీది కోటేశ్వరరావు, ప్యానెల్ హెడ్ ఫర్ ఫోర్త్ కమింగ్ ఫార్మసీ కౌన్సిల్ ఎలక్షన్. మా ప్యానెల్ తరపున ముందుగా మా ప్యానెల్ మెంబర్స్ని మీ అందరికి కూడా పరిచయం చేయదలుచుకున్నాను. డాక్టర్ ప్రొఫెసర్ వీరా రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ మహబూబ్ నగర్, పాలమూరు యూనివర్సిటీ. అండ్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీజ్ బాషా గారు, ప్రిన్సిపల్, డెక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ. అండ్ నా పేరు గుండమీది కోటేశ్వర్ రావు. నేను ప్రస్తుతం ఆల్ ఇండియా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, మరియు ఐపీజీఏ ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా ఉన్నాను. అండ్ డాక్టర్ అందే కిరణ్ కుమార్ గారు, ఎంటర్ప్రీనర్ కమ్యూనిటీ ఫార్మసిస్ట్. శ్రీ మేకల యోగేశ్వర్ గారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫార్మసీ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు మరియు కమ్యూనిటీ ఫార్మసిస్ట్. మరియు మా ప్యానెల్ తరఫున ఇంకొక మిత్రుడు కొలనపాక రామారావు గారు, వారు కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు. వారు కూడా కమ్యూనిస్ట్ ఫార్మసిస్ట్ మిర్యాలగూడ. మీ అందరికి కూడా మా ప్యానెల్ తరఫున అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మనకు ఇప్పుడు ఫార్మసీ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మొదటిసారిగా మనకు ఫుల్ ప్లెడ్జెడ్ పూర్తి స్థాయిలో ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటు కోసం 6 మెంబర్స్ కోసం బ్యాలెట్ ఓటు ద్వారా ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఆ ప్రాసెస్ రన్ అవుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాలిడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు 54,360 మంది ఉన్నారు. మీ అందరికీ కూడా మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఇచ్చిన అడ్రస్కు ఇంటికి ఈ నెల అక్టోబర్ 19, 20, 21 ఈ 3 రోజులలో ఏ రోజైనా కూడా మీకు రిజిస్టర్ పోస్ట్లో ఒక కవర్ వస్తుంది, రిటర్నింగ్ ఆఫీసర్ తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ద్వారా. ఆ కవర్లో మీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే వస్తుంది. మీరు సంతకం పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఆ కవరు ఓపెన్ చేసేటుంటే దాంట్లో ఒక పెద్ద కవరు, ఒక చిన్న కవరు, 2 కవర్స్ ఉంటాయి మరియు 3 ఫామ్స్ ఉంటాయి. సో నేను మీకు బ్రీఫ్గా ఓటింగ్ చేసే విధానం ఎలా ఉంటుందో తెలిసేందుకు ఈ వీడియో చేస్తున్నా కాబట్టి, అందులో 3 ఫామ్స్ ఉంటాయి. ఆ 3 ఫామ్స్లలో ఒకటి ఫామ్ పి అని ఉంటుంది. ఫస్ట్ ఫామ్ పి వచ్చేసేసి ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్ అనమాట. ఏ విధంగా వేయాలో ఓటింగ్ అనేది ఈ ఫామ్ పిలో ఇంగ్లీష్లో క్లుప్తంగా రాసి ఉంటుంది. దాని తర్వాత మీకు ఫామ్ సి అని ఉంటుంది. రెండోది ఫామ్ సి అన్నది ఏంటంటే ఇది బ్యాలెట్ పేపర్ అండి. ఈ బ్యాలెట్ పేపర్లో ఏముంటుందంటే సీరియల్ నంబరు, క్యాండిడేట్ నేము, తర్వాత లాస్ట్కు ఒక ఎంటీ కాలం ఉంటుంది. మొత్తం 6 సభ్యుల ఎన్నిక కోసం 81 మంది పోటీ పడుతూ ఉన్నారు. ఆ 81 మందిలో ఆల్ఫాబెటికల్గా వాళ్ళ పేర్లు, ఇక్కడ సీరియల్ నంబరు, వాళ్ళ పేర్లు ఉంటాయి. లాస్ట్కు ఒక కాలం ఉంటుంది. సో మిత్రులారా, మీరు దీన్ని ఫామ్ సి అంటారు. ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ను ఫామ్ సి అంటారు. ఈ ఫామ్ సిలో మీకు నచ్చిన 6 క్యాండిడేట్లకు ఈ రైట్ సైడ్ ఉన్న కాలంలో ఇంటూ మార్కు మాత్రమే చేయాలి. మీరు పెన్తోని జస్ట్ ఇంటూ క్రాస్ మార్కు చేయాలి. మీరు కేవలం 6 మాత్రమే చేయాలి. సపోజ్ మా గ్రూప్ సభ్యులైన అందే కిరణ్ కుమార్, అతని సీరియల్ నెంబరు 6కి ఎదుట ఒక ఇంటూ మార్క్ క్రాస్ మార్క్ చేయాలి. అలాగే గుండమీది కోటేశ్వర్ రావు సీరియల్ నెంబర్ 23, దానికి ఆపోజిట్లో ఒక క్రాస్ మార్క్ చేయాలి. అలాగే కే రామారావు గారు సీరియల్ నెంబర్ 27, అది దానికి ఎదురుగా ఒక క్రాస్ మార్క్. అలాగే సీరియల్ నెంబర్ 43 ఎం యోగేశ్వర్, దానికి ఎదురుగా ఒక క్రాస్ మార్క్. అలాగే సీరియల్ నెంబర్ 70 సయ్యద్ అబ్దుల్ అజీజ్ బాషా, దానికి ఎదురుగా ఒక క్రాస్ మార్క్. అలాగే 79 వీరా రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆపోజిట్లో ఒక క్రాస్ మార్క్. మీరు ఎట్టి పరిస్థితులలో 6 మాత్రమే క్రాస్ మార్క్ చేయవలసి వస్తుంది. 6 కన్నా ఎక్కువ మీరు క్రాస్ మార్క్ చేసినచో ఆ బ్యాలెట్ పేపర్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. 6 కన్నా తక్కువ చేయొచ్చు, కానీ 6 కన్నా ఎక్కువ చేయొద్దు ఎట్టి పరిస్థితులలో. మరియు ఈ ఫామ్ సి సోకాల్డ్ బ్యాలెట్ పేపరు ఎట్టి పరిస్థితులలో మీ పేరు రాయడం కానీ, మీరు సంతకం పెట్టడం కానీ, ఇంకా వేరే ఒక పెన్ను గీత పెట్టినా కూడా అది ఇన్వాలిడ్ అవుతుంది. సో కేవలం మీరు 6 ఇంటూ మార్కులు క్రాస్ మార్కులు చేసిన తర్వాత ఆ బ్యాలెట్ పేపర్ను ఇట్లా ఫోల్డ్ చేసేసి మీకు 2
కవర్లు ఉన్నాయని చెప్పాను కదా, అందులో చిన్న కవర్ ఉంటుంది. ఆ చిన్న కవర్లో పెట్టి సీల్ చేసేయాలి. ఇది బ్యాలెట్ పేపరు, సీల్డ్ కవరు, ఫామ్ సి. దీన్ని ఒక సైడ్కు పెట్టేసుకొనేసి దాని తర్వాత ఫామ్ డి అని ఇంకొక పేపర్ ఉంటుంది. అది డిక్లరేషన్ అనమాట, డిక్లరేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఓటర్. దాంట్లో ఏముంటుందంటే మీ పేరు, మీ తండ్రి పేరు, మీ రిజిస్ట్రేషన్ నంబరు, తర్వాత మీ సంతకము, మీ అడ్రస్సు. మీ పేరు, మీ తండ్రి పేరు, మీ రిజిస్ట్రేషన్ నంబరు, దాని తర్వాత మీ సంతకము, మీ అడ్రస్సు. చివరిగా కింద ఒక 2 విట్నెస్ సాక్షుల సంతకాలు కావాలి. ఈ సాక్షుల సంతకాలు అనేటివి ఫార్మసిస్టే కానవసరం లేదు. మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సాక్షులుగా పెట్టవచ్చు. వాళ్ళ సంతకం తీసుకొని బ్రాకెట్లో వాళ్ళ పేరు రాసేసి అప్పుడు ఫామ్ డి కూడా కంప్లీట్ అయింది. ఈ ఫామ్ డిని ఇలా ఫోల్డ్ చేసేసి ఈ సీల్డ్ కవరు, ఈ 2 కూడా ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళ ద్వారా పంపించబడిన పెద్ద కవర్ ఉంటుంది కదా, అందులో వేసి సీల్ వేసేసేయాలి. ఆ కవర్ మీద ఫార్మసీ కౌన్సిల్ అడ్రస్ ప్రింట్ అయి ఉంటుంది కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఆ సీల్డ్ కవర్ చేసిన తర్వాత నవంబర్ 9 సాయంత్రం 5 గంటల లోపు ఫార్మసీ కౌన్సిల్కు అందేటట్టు కేవలం రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు పంపించాలి. కేవలం రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు పంపించాలి. మీరు కొరియర్ ద్వారా పంపించిన, ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపించిన, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించినా కూడా వాళ్ళు అవి చెల్లవు. కేవలం రిజిస్టర్ పోస్ట్ ద్వారానే మీ సంతకంతో మీరు పంపించవలసిన అవసరం ఉన్నది. ఇది ఎట్టి పరిస్థితులలో మీకు బహుశా అక్టోబర్ 20 నుంచి మీరందరూ కూడా ఈ బ్యాలెట్ పేపర్లు రిసీవ్ చేసుకోవడం మొదలు పెడతారు. మీరు నవంబర్ 9 లోపు మీరు మళ్ళీ పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్లో ఒక 30 నుంచి 40 రూపాయలు అవుతాం అనుకుంటా. మీరు ఇబ్బంది అనుకోకుండా మీరు కంపల్సరిగా మీ ఓటును మీరు క్యాస్ట్ చేసుకోవాలి. మీ ఓటును మీరు క్యాస్ట్ చేసుకోకుంటే మనము ఫార్మసీ మన ప్రొఫెషన్కు అవసరం లేని వ్యక్తులను మనం ఎంకరేజ్ చేసేట్టు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాము. మీరందరూ కూడా పిహెచ్డీలు, ఎంఫామ్లు, బీఫామ్లు అండ్ సీనియర్ మోస్ట్ డిప్లొమా ఫార్మసిస్టులు మీరందరూ కూడా ఉన్నారు. ప్రొఫెషన్కు ఫార్మసీ కౌన్సిల్ ద్వారా మనం ఎన్నో చేసే అవకాశాలు ఉంటుంది. ఫస్ట్ మనకు ఫార్మసీ కౌన్సిల్ బిల్డింగ్ అవసరము, మనకు ఫార్మసీ కౌన్సిల్లో ఒక మీటింగ్ హాల్ అవసరము, మనకు ఫార్మసీ కౌన్సిల్లో ఒక డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అవసరము, ఫార్మసీ కౌన్సిల్లో మనకి ఒక ఇంటర్నేషనల్ కెరీర్ సెంటర్ కానివ్వండి, లేకపోతే నేషనల్ కెరీర్ సెంటర్ కానీ అవసరము. దాని తర్వాత మనం వివిధ రాష్ట్రాల ఫార్మసీ కౌన్సిల్లతోని కలిపి మనం అనుసంధానం చేసుకొనేసేసి 1 నేషన్ 1 ఫార్మసీ కార్డు, 1 నేషన్ 1 కార్డ్ అనే ఉద్దేశంతో, ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో మాటికి మనం రిజిస్ట్రేషన్ పోకుండా ఒకటే రాష్ట్రం, ఒకటే దేశం, ఒకటే మనకు ఫార్మసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలనే ఒక స్లోగన్ మీద మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ కూడా ఎట్టి పరిస్థితులలో మీకు నచ్చిన క్యాండిడేట్ అయినా పర్వాలేదు, మా ప్యానల్కి ఇస్తే ఇంకా చాలా సంతోషపడతాము. ఎందుకంటే మేమందరం కూడా ఒక సోషల్ దృక్పథంతో ఉన్న వాళ్ళము. మేము ఒక సర్వీస్ చేద్దాము అనే ఒక దృక్పథంతో మేము పనిచేస్తూ ఉన్నాము. ఇంతకుముందు సర్వీస్ చేసి కూడా ఉన్నాము కాబట్టి ఒకసారి మాకు అవకాశం ఇచ్చినట్టయితే మీరు ముందెన్నడూ చూడని విధంగా ఫార్మసీ కౌన్సిల్లో మార్పులు తీసుకొచ్చేసేసి మీ అందరికీ అనుగుణంగా మీరు ఫార్మసీ కౌన్సిల్ దగ్గర కాదు, ఫార్మసీ కౌన్సిల్ మీ చెంతకు వచ్చే విధంగా చేసుకునే అవకాశాలు ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము చేపడతామని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తూ, దయచేసి మీరందరూ కూడా మీరు తప్పకుండా మీ ఓటును ఉపయోగించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా వేస్ట్ చేయొద్దని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఒక చిన్న అప్పీల్ చేస్తాను. కోటేశ్వర గారు చెప్పినట్టు గత 30 సంవత్సరాల నుంచి ఫార్మసీ చదువుకొని ఇదే రాష్ట్రంలో పనిచేస్తూ ఫార్మసీ విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కానీ, దానికి సంబంధించిన నోట్స్ కానీ, ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలో పనిచేసాము, ప్రజెంట్ గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నాను. సో మీకు ఎటువంటి విషయాలు కావాలన్నా కూడా మేము ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ని పిల్లలకు ఇన్ఫామ్ చేస్తున్నాము. సో ఈ ఎలక్షన్స్ గత 10 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా మన తెలంగాణ గవర్నమెంట్లో ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కావున మీరందరూ సీరియస్గా తీసుకొని మీ ఓటు హక్కును దుర్వినియోగం చేయకుండా మంచివారికి వేసి మన ఫార్మసీ ప్రొఫెషన్ను రాబోయే తరాలకు అందించగలరని నా మనవి. థ్యాంక్ యూ. తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్
newly being constituted after a very long period. We intend to increase the proficiency of the council, and also we need to increase the individual proficiency skills. In this regard, we have a very composite structural team working on this, giving fast track solutions for the registrations, for the NOCs, for the migration certificates, for the updation of additional qualifications of the registered pharmacists, all on fast track solution basis, and also to increase in updating the skills of community pharmacists, the industrial pharmacists, the teachers, and to look into the socio-economic changes as suggested by our president, that one nation, one card, that is an identity for us to give a social professional image in the society. Thank you. డాక్టర్ కిరణ్. రిజిస్టర్ ఫార్మసిస్టులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అండి. మేము ఫార్మసీ కౌన్సిల్, స్టేట్ ఫార్మసీ కౌన్సిల్కి కంటెస్ట్ చేయబోతున్నాము ప్యానెల్గా కోటేశ్వరరావు సారి ఆధ్వర్యంలో. మేము ఫార్మసీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసి ఫార్మసిస్టులకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి తోడ్పడతామని హామీ ఇస్తున్నాం సార్. రిజిస్టర్ ఫార్మసిస్టులు దసరా శుభాకాంక్షలు. మా సీనియర్స్ చెప్పినట్టు ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషను, సేమ్ డే డిప్లొమా వాళ్ళకు సర్టిఫికేట్ ఇష్యూకు కృషి చేస్తామని నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ మరొకసారి విన్నపము, మా ఈ సందేశాన్ని మీ గ్రూపుల ద్వారా కానివ్వండి, మీ మిత్రులకు కానివ్వండి, మీ కాలేజీ అలుమినైస్ కానివ్వండి, మీ ప్రిన్సిపల్స్, ఇన్స్టిట్యూషన్ ద్వారా అందరికీ చేరేట్టు ఫార్వర్డ్ చేస్తూ పోండి. మనం ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎలక్షన్లో 100% పార్టిసిపేషన్ ఉండాలని మళ్ళీ కోరుతా ఉన్నాను. మీరు దసరా కూడా సెలవులు వస్తున్నాయి, మీరు అందరు కూడా మీ ఇంటికి వెళ్తారు కాబట్టి మీ అడ్రస్లన్నీ కూడా ఆ ఇంటి దగ్గర అడ్రస్లో ఇచ్చి ఉంటారు కాబట్టి మీరు వెళ్ళే వరకు బ్యాలెట్ పేపర్ రెడీగా ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా విద్యావంతులు, మనం ప్రొఫెషనల్స్ము. దయచేసి ఒక చిన్న విన్నపం, ఇంపార్టెంట్ విన్నపం ఏంటంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది బ్యాలెట్ పేపర్లు కలెక్షన్ చేసుకునేసేసి వాళ్ళు ఏదో ఒక పబ్లిక్ను మభ్యపెట్టేసేసి ఒక ప్రొసీజర్ ప్రకారం కాకుండా ప్రొసీజర్ను డీవియేట్ చేస్తూ కౌన్సిల్కి వచ్చే ప్రయత్నంలో ఉన్న వాళ్ళకు మనం తగిన గుణపాఠం చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రొఫెషనల్గా బిహేవ్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకు ఓటు వేయండి, మాకు సంతోషమే. కాకపోతే ఏంటంటే, మీరు ఎవరు కూడా మీ ఓటును తాకట్టు పెట్టద్దు. మీకు ఎవరు అడిగినా కూడా బ్యాలెట్ పేపర్ మీరు ఇవ్వద్దు. దయచేసి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించుకొనేసేసి మీరు ఓటును సద్వినియోగపరచుకొని మన ప్రొఫెషన్ యొక్క ఇంపార్టెన్స్ అన్నది మళ్ళీ ఉన్నత శిఖరాలకు తీసుకునే పోయే ఒక కార్యక్రమంలో మీరు అందరూ కూడా మాతో సహకరిస్తారని కోరుతూ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. మీ గుండమీది కోటేశ్వరరావు అండ్ మై టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.